అయిద్దరా లేటు. అరే సాగర్, అమ్మా లక్ష్మత్తం ఇంటికి పోయి కరేపాకు తెప్పో తాలింపులకు. సరే సరే. లక్ష్మత్త, లక్ష్మత్త, అమ్మ తాలింపులకి కరివేపాకు తెమ్మంది, కొంచెం ఉంటే ఇస్తావా? ఉండు పంపిస్తాను. ఇందా చిట్టి. వస్తున్నా. పలరే పోదాం. ₹1000 చిట్టా, ₹2000 చిట్టా? అరే చింటుగా చింత పరిగతో కొడితే ఈ షాప్ అవుతుంది. ఏంట్రా పిలిచినావు? రే పోయి దాన్ని ఎందుకురా గెలుపుతావు? కాలిస్తే మామిడికాయ తగలడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో నీకు దానికి గెలకడానికి అన్ని కారణాలు ఉన్నాయిరా. అరే నేను నిన్ను కొడితే ఎన్ని పనులు రాలుతాయిరా? అర్థం కాకపోతే మళ్ళీ అడుగు, అంతేగాని కొట్లాటలొద్దు. సరేరా, నేను మళ్ళీ వస్తా. రేయ్ ఆగురా. రేయ్ ఇంకెన్నాళ్ళు రైట్, టైంకి వెళ్ళి చూడకుండా కూడా టైంకి వచ్చి నిలబడు. సపోర్ట్గా పోయి చెప్తే అయిపోద్ది కదరా. నేనంటే ఇష్టమా, కలిసి ఉంటావా అని. ఈ 4 కాకపోతే ఇంకో 4 సంవత్సరాలు గల్లేముంది మామ. అయినా మేము కలుస్తామని ప్రకృతి చెప్తాంటే ఇంకా కలిసి ఉంటావా అని అడుగుడేంది మామ? ఏంది జరా ఏమంటున్నావు? నా పేరేందిరా? సాగరు. తన పేరేందిరా? కావేరి. ఇప్పుడు నదులన్నీ పోయి సముద్రాలలోనే కదా కలిసేది. అబ్బో, నదులు సముద్రాలు బాగానే ఉంటాయి. నువ్వు కానీ లేట్ చేసినావు అనుకో, ఎవడో ఒకడు శ్రీశైలం డ్యామ్ లెక్క మధ్యలో వచ్చి కూర్చుంటాడు. నీ అబ్బా, నోటికి ఒక్క మంచి మాట కూడా రాదారా? ఏందిరా? చిట్టి పేరుతో నా పేరు కావాలంటే ఏం పేరు పెట్టుకోవాలమో? కళ్ళు లొట్టని పెట్టుకోరా, సెట్ అయిపోద్ది. అది రోజు తాగొచ్చి నేను కొడుతుంది, నువ్వు దాన్ని తలకాయ పల కొట్టు, ఇద్దరికి సరిపోతుంది. ఏంది మామ
నువ్వు help చేయాలి మామ. మాట్లాడుతున్నాడు మామ. చిట్టి అది కావేరి. రాలే. తిండి మీద పెట్టిన దేశ కాస్త చదువు మీద పెడితే ఈ పాటికి అంగన్వాడి టీచర్ అయిపోదుగా. నేరుగా నడు సాత కాదు కానీ పైకి ఎచ్చిన మళ్ళా ఇంకోసారి అంటే బొక్కలు కాకలకేస్తా. అరే మామ ఏమైందో చూడు. సిమ్లాక్ పడ్డది మావా. కస్టమర్ కేర్ ఫోన్ చేద్దాం. ఆగు ఆగు. అమ్మా, కావేరుల ఇంటి ముందు అన్ని చెప్పులు ఉన్నాయండి. కావిరికి జ్వరం వచ్చిందిరా, వాళ్ళ ఇంటికి చూడడానికి చుట్టాలు వచ్చారు. అవునా, ఇదేంటిది? ఎల్లిపాయ కారం ఉడుకుడుకు బోలకు మంచిగా ఉంటుంది, పోయి లచ్చవతకి ఇచ్చిరాపో. సరే సరే. లక్ష్మత్ ఆ. ఒకటి ఐదు లక్ష్మత, లక్ష్మత, ఓ లక్ష్మత, ఏంది నాన్న? ఇవి తీసుకో అత్త. ఏంటిది నాన్న ఇది? కావేరికి జ్వరం వచ్చింది కదా అత్త, అన్నం తినకపోతే పాలు పోసి బ్రెడ్ వేయి. అది తిన్న తర్వాత టాబ్లెట్ వేయి. ఇవన్నీ ఎందుకు నాన్న? ఏం కాదు, నువ్వు వెయ్యత్త. డబల్ 1 00. ఏంది మామ 4 నెంబర్లు చెప్పడానికి 400 సార్లు ఒక మంద. తిట్టుమాం తిట్టాలా? తిట్టుమామ. ఇప్పటికిప్పుడంటే రావట్లేవురా. ఏంగా తిట్టుమాం. వసేవు, నువ్వే కనుక నా అత్త బిడ్డ పెడితే నేను మంచిగా పెళ్లి చేసుకొని రోజు టార్చర్ పెడితేనే. ఏం రో, ఫస్టే చిరంజీవి సినిమాకి టికెట్ దొరకనట్టు అంత డల్గా ఉన్నావు. కావేరికి జ్వరం వచ్చిందిరా. అవునా? ఇప్పుడు ఎట్లుందిరా? బాగానే ఉంది. కూరాయి కాడ కళ్ళు చెప్పినా తాగుదాంపా. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు కానీ అనరా. ఆడికి పోతే అదే అదే వస్తుంది కదా. ఇంత ఇష్టం ఎప్పంచి పోగేసుకున్నావు మామ కావేరి మీద? మనిషిని చూసినా నా ఊడే, పేరినా నా ఊడే, చూస్తే నవ్వాలని గుర్తుపెట్టుకున్నావు కానీ ఫస్ట్ టైం ఎప్పుడు చూసినావు నీకు కూడా గుర్తులేదు కదరా? ఎప్పుడు చూసినా మొదటిసారి చూసినట్టే ఉంటుంది మామ. ఇంకా మొదటిసారి చూసింది ఎట్లా గుర్తుంటుందిరా? భూమికి సందమామ లెక్క మన కోసం అమ్మాయి ఉన్నట్టు అనిపిస్తుంది మామ. చిట్టి, అది ఐ లవ్ యూనే చిట్టి. రేయ్, ఆ సాగర్గాడు ఉన్నాడా? అమ్మని అమ్మ వాడిలో వచ్చేస్తున్నావా? ఛీ, కాదు, వాడిని చూసి నేర్చుకో. 4 ఏళ్లుగా ఒక కావేరి వెనకాలనే తిరుగుతుండు. నువ్వు ఉన్నావు. ఊర్లను వెనకబడని పోరీలు ఉన్నారా? స్వాతి, శృతి, రవలి. నీ అబ్బా మొన్న మా అక్క పావానికి ఇదే మాట చెప్పావు. నీ అమ్మ వాళ్ళని గోకినేమో కానీ వాళ్ళు ఎవరు నీ లెక్క టచ్ చేయలేదే. అది కూడా మరి ఇన్నిసార్లు. నువ్వు కొడితే ఇక్కడ దాకుతుందేమో కానీ కాదంటే ఇక్కడ దాకుతుంది చిట్టి, నిజంగా.
ఐ లవ్ యూ చిట్టి. చిట్టి చిట్టి. అరే మామ, నిన్న కళ్ళు తాగేటప్పుడు మస్తు డైలాగ్ చెప్పినావు కదరా, అవన్నీ లెటర్లో రాసేరా. కావేరి ఉరుక్కుంటూ వస్తుంది. అరే ఏమంటావురా? రాసేయ్ రాసేయ్. ఇంకో మామ, అబ్బా ఏం రాసినవరా? లైలా మజ్ను పారు దేవదాస్ తర్వాత నీదేరా. అబ్బా అవన్నీ ఫెయిల్ అయిన లవ్ స్టోరీలు రా. తూ దరిద్రపు కొట్టేదావా, ఆ నోటికి ఒక్క మంచి మాట అని రాదారా? ఛే, కావేరి, కావేరి, అమ్మా గంట తీసుకురా. తెస్తున్నా. సాగర్, అరే సాగర్, అరే ఏంద్రా? అరే కావేరికి లెటర్ ఇచ్చినావా? ఏంది? ఏంటిదిరా ఇచ్చేది? ఏం లేదే, ఫస్ట్ నువ్వు లోపలికి పో. నన్ను లోపల పో అని గాడిదలతో తిరుగుదానికా నేను 12 చదివించింది నేను? అమ్మా, తిరిగితే ఎవ్వరు చెడిపోరే, తెలివి లేకపోతే చెడిపోతారు. అది నా దగ్గర కావాల్సినంత ఉంది. మొన్న ఎమ్మెల్యే దగ్గర పిఏ కావాలంటే పోయి కలిసి వచ్చిన, 2 రోజుల్లో చెప్తా అన్నాడు. మాతోనే ఉంటూ మాకు చెప్పకుండా ఎప్పుడు పోయి వచ్చినావు మావా? అంతా మీకోసమే కదా మామ. మా కోసమా కావేరి కోసమా? రే నీ అరే అరే వదులురా వదులురా. సిగ్గుందారా నీకు? లెటర్ ఇవ్వగానే ఏమున్నది మామ? లెటర్ వేయగానే చెప్తూ కొట్టిందేమో. అబ్బా, లెటర్ ఇచ్చిన మామ, ఏం స్పందన రాలే. చదివిందో లేదో కూడా తెలియదు. అమ్మా, వచ్చినావా నాన్న? నౌకరు వచ్చిందే. మంచిది నాన్న. నీకొక చీర, కావేరికి ఒక డ్రెస్సు. అమ్మా, కావేరి అంటే నాకు ఇష్టం. నువ్వే లక్ష్మతితో మాట్లాడాలి. మొన్న ఈ మధ్య అడిగింది నాన్న లక్ష్మత్త. ఏమని అడిగింది? సాగర్కి కావేరికి పెళ్లి చేద్దాం. అవునా? ఏమన్నా? అంటే నేనే మావానికి జాబ్ వచ్చిందాక చేయనన్నా. గట్లెందుకన్నా నీ అవ్వ. సరే సరే, ఇప్పుడు నౌకరు వచ్చింది కదా, ఈ డ్రెస్సు కావేరికి ఇచ్చి మా పెళ్లి సంగతి మాట్లాడరా వాళ్ళ అమ్మతోని. సరే.
అరే ఆ పిల్లకి ఇష్టం ఉందో లేదో తెలియకుండానే మీ అమ్మకి ఎట్లా చెప్పినవురా? ఇష్టం లేదని ఎవరు చెప్పిర్రా? ఏమో అంటున్నావు? ఆ? ఆ, ఏదో అంటున్నావు కదా, వినబడక అడిగిన అంతే. అదే ఇష్టం లేదని ఎవరు చెప్పిర్రు అని అంటున్నా. ఇష్టం ఉందని ఎవరు చెప్పిల్లు సార్? ఆ నవ్వే చెప్తుందిరా ఆ ఇష్టాన్నంతా. నవ్వుతే ఇష్టం ఉన్నట్టేనారా? నవ్వితే ఇష్టం ఉన్నట్టేరా? రేయ్ నువ్వు మీదే. అరే ఇంకో 10-15 సంవత్సరాలు పోతే పోరగాళ్ళు ముద్దులు పెట్టుకొని కూడా ఉత్తగానే అంటారేమో. కానీ ఈ పిల్ల నవ్వుతుంది చూడరా, పా ఇంతకు మించి ఇష్టాన్ని ఎట్లా చెప్పాలరా అని మాట్లాడుకున్నట్టే ఉంటుందిరా ఆ నవ్వు. మొత్తానికి నీకు క్లారిటీ ఉందంటావు. అరే నా అంచనా నిజమైతే రేపు ఆ పిల్ల నేను ఇచ్చిన డ్రెస్ వేసుకొని వస్తుంది. అప్పుడు నీకు కావాల్సిన క్లారిటీ వస్తుంది. ఏదైనా మాట్లాడవా? ఒక్కసారి నీ వాయిస్ వినాలనుంది. నువ్వంటే ఇష్టం. బా నీ వాయిస్ ఎంత బాగుందో తెలుసా? కాన్సన్ట్రేషన్ మొత్తం నీ వాయిస్ మీదే పెట్టినా. నువ్వేమన్నావు అర్థం కాదు. ఒక్కసారి మళ్ళీ చెప్తావా ప్లీజ్? అదే నువ్వంటే ఇష్టం అని చెప్పినా. తెలుసు. ఎట్లా తెలుసు? నువ్వంటే నాకు ఇష్టం అని నీకు తెలుసు కదా. ఎట్లా తెలుసు? నా మీద ప్రేమ అంతా నీ చూపులోనే తెలుస్తుంది. నాకు కూడా అంతే. నా మీద ఇష్టం నీ నవ్వే చెప్తుంది. మరి ఇదంతా తెలిసి కూడా నా దగ్గర రావడానికి ఎందుకు ఇంత టైము? నువ్వంటే నాకు ఇష్టం, నీ వెనకాల వాడు కూడా నాకు ఇష్టం, అందుకే ఇంత టైం అన్నమాట. ఆహా, నా వెనక తిరిగి అసలు అలసిపోలేదా? నవ్వే నీకు అలసట రానంత వరకు ఆ అందమైన నవ్వును చూసి నాకు ఎప్పటికీ రాదు. అది ఒక లైఫ్ టైం అయినా సరే.